brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఆ నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉందట. అసలు అక్కడ పార్టీకి ఒక నాయకత్వం అనేది ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందట. దెబ్బకు మాజీ గుర్తొస్తున్నారట అక్కడ ఫ్యాన్ కార్యకర్తలకు. పారాషూట్ లీడర్ల కంటే సిట్టింగే బాగుండను కదా అని లోలోన మదన పడుతున్నారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? రాయదుర్గంలో రాలిన ఫ్యాన్ రెక్కలు. పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నా లేనట్టేనా? మెట్టు దిగరు, కాపు తిరిగి రారు. క్యాడర్ దిక్కులేందైపోయిందా? అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మెట్టు గోవింద్ రెడ్డి ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఇటువైపు పెద్దగా కనిపించడం లేదట. బెంగళూరులో తనకున్న వ్యాపారాలు చూసుకుంటూ గడిపేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మాట స్వయంగా వైసీపీ కార్యకర్తలే చెప్తుండడం ఇక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే పాత నాయకుణ్ణి కాదనుకుని కొత్త నేతను తెచ్చిపెట్టుకున్నందుకు బాగానే జరిగిందంటూ బోరుమంటున్నారట ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఇన్ఛార్జ్ ఏమో సమయానికి రారు, పాత నాయకుడు వచ్చే పరిస్థితుల్లో లేరు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. అయితే ఇదంతా వైసీపీ చేజేతులా చేసుకున్నదే అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ విక్టరీ మాట తెలియని మెట్టు గోవింద్ రెడ్డిని తీసుకొచ్చి సిట్టింగు కాపు రామచంద్రారెడ్డి ప్లేస్లో బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ఇక్కడి ట్రాక్ రికార్డును ఫాలో కాకుండా మార్పులు చేర్పులంటూ ప్రయోగాలు చేసిన వైసీపీ అందుకు తగిన ఫలితాన్నే మూటగట్టుకుందని చెప్పొచ్చు. 2009 ఎన్నికలతో పాటు వైసీపీ తరపున 2012 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించిన కాపు రామచంద్రారెడ్డి 2014లో మాత్రం కాల్వ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయారు. 2019లో మరోసారి కాల్వపై విజయం సాధించారు. అయితే 2024కు వచ్చేసరికి కాపును కాదని మెట్టు గోవింద్ రెడ్డికి టికెట్ కేటాయించింది వైసీపీ. దీంతో అసంతృప్తికి లోనైన రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రాయదుర్గంలో కాస్తో కూస్తో బలమైన క్యాడర్ ఉన్న కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరడంతో ఏమాత్రం పట్టులేని మెట్టు గోవింద్ రెడ్డి వైసీపీ తరపున ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మెట్టు గోవింద్ రెడ్డి తనకు సరైన ప్రత్యర్థి కాదంటూ ఎన్నికల ప్రచార సమయంలో అన్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి జోస్యం చెప్పినట్టుగానే ఎన్నికల్లో మెట్టు గోవింద్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం రాయదుర్గం వైసీపీ క్యాడర్ను డీలా పడేలా చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మెట్టు గోవింద్ రెడ్డి ఓడాకి ఇటువైపు చూడకపోవడం మరింత కలవర పెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులపై కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకుడిగా కాపు రామచంద్రారెడ్డి ఆరోపణలు విమర్శలు చేస్తుంటే అసలైన ప్రత్యర్థి గోవింద్ రెడ్డి మాత్రం మారు మాట్లాడడం లేదట. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ ఇన్ఛార్జ్ పల్లెత్తు మాట కూడా అనకపోవడం వైసీపీ శ్రేణులను నిరాశపరుస్తోంది. అసలు రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు మెట్టు గోవింద్ రెడ్డా లేక కాపు రామచంద్రారెడ్డా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. 2024 ఎన్నికలకు ముందు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా మెట్టు గోవింద్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి కాపు వర్గం, మరొకటి మెట్టు వర్గం అన్నట్టుగా తయారైంది. అయితే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో ఆయన క్యాడర్ కొంత అటువైపు మళ్లినా కొంతమంది ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఉన్నోళ్లనైనా కాపాడుకోవాల్సిన మెట్టు గోవింద్ రెడ్డి పార్టీలో కాపు వర్గంగా ఉన్నవారిని దూరం పెడుతున్నారట. దీంతో పార్టీ మరింత బలహీనపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా అసలు రాయదుర్గంలో వైసీపీ ఇన్ఛార్జి ఉన్నట్లా లేనట్టా అనే చర్చ జరుగుతోంది. గడిచిన 11 నెలలుగా రాయదుర్గంలో మెట్టు గోవింద్ రెడ్డి ఒక్కటంటే ఒక్క పార్టీ కార్యక్రమం నిర్వహించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కాలువపై మిత్రపక్ష నేత కాపు రెచ్చిపోతున్నా మెట్టు మాత్రం కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా కూడా లేదంటే ఇక్కడ వైసీపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన మెట్టు గోవింద్ రెడ్డి బెంగళూరులోని తన వ్యాపారాల్లో బిజీ అయ్యారట. వీకెండ్ ట్రిప్ వచ్చినట్లు వారానికి 1 రోజో 2 రోజులో నియోజకవర్గంలో కనిపిస్తున్నారట. దీంతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. కేసులు నమోదవుతున్నా తమకు భరోసా ఇచ్చేవారు లేక వారంతా పార్టీ మారిపోతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన రామచంద్రారెడ్డి సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోవడంతో ఇక్కడ కాలువ శ్రీనివాసులకు ఎదురే లేకుండా పోయింది. అయితే రాయదుర్గంలో వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే మళ్లీ కాపు రామచంద్రారెడ్డి అయితేనే సాధ్యమవుతుందనే ముచ్చట
లోలోపల పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి హైకమాండ్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి మరి.